హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, విష్ణుకుండిన సైనిక వ్యవస్థకు సంబంధించి గజదళం, పదాతి దళాలను సూచించే పదాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, హస్తికోశ, వీరకోశ. గజదళం, పదాతి దళాలను సూచించేటటువంటి పదాలన్నమాట. నెక్స్ట్, విష్ణుకుండిన రాజుల కుల దైవం ఎవరు? విష్ణుకుండిన రాజుల కుల దైవం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, శ్రీ పర్వత స్వామి. నెక్స్ట్ వన్, కాళిదాసు మేఘదూతం అనే కావ్యంలో ప్రస్తావన వచ్చేటటువంటి బౌద్ధ మతాచార్యుడు ఎవరు? ఆన్సర్ ఆచార్య దిగ్నాగుడు. నెక్స్ట్ వన్, బౌద్ధ మతంలో యోగాచార అనే మార్గాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆచార్య దిగ్నాగుడు. నెక్స్ట్ వన్, తెలంగాణలో గటికులు అనేటటువంటి హిందూ విద్యా కేంద్రాలను నెలకొల్పినటువంటి రాజులు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తప్పకుండా తెలపండి. ఆన్సర్ విష్ణుకుండినులు. నెక్స్ట్ వన్, విష్ణుకుండిన శాసనాల్లో కనిపించిన తెలుగు పదాలలో ఒకటైనటువంటి విజయరాజ్య సంవత్సరంబుల్ అనే ప్రస్తావన ఏ శాసనంలో కనిపిస్తుంది? ఆన్సర్ రెండో విక్రమేంద్ర వర్మ చిక్కుళ్ళ శాసనంలో. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుకుండిన పదం గుంటూరు జిల్లా వినుకొండకు సంస్కృతీకరణం అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎవరు? గుంటూరు జిల్లా వినుకొండకు సంస్కృతీకరణం అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? కీల్హారన్. నెక్స్ట్ వన్, విష్ణుకుండినులు చేయించిన నగారా బేరి కింది వాటిలో ఏ దేవాలయంలో ఉంది? ఆన్సర్ ఉమామహేశ్వరం శివాలయంలో. నెక్స్ట్ వన్, బౌద్ధ నిర్మాణాల్లో ఒకటైనటువంటి ముడుపు స్తూపాలు. ఓకే, బౌద్ధ నిర్మాణాలలో ఒకటైన ముడుపు స్తూపాలు నిర్మాణం అనేది ఎవరి కాలంలో మొదలైంది? ఆన్సర్ ఇక్ష్వాకుల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుడి జీవితానికి సంబంధించిన శిల్ప ప్రతీకలకు జతపరచండి. సో ఫస్ట్ జననం, బుద్ధుడి జీవితానికి సంబంధించిన అంశాలలో జననం వచ్చేసి ఇది పద్మం. నెక్స్ట్ మహాభినిష్క్రమణం గుర్రం. నెక్స్ట్ జ్ఞానోదయం బోధి వృక్షం. నెక్స్ట్ ధర్మచక్ర ప్రవర్తనం ధర్మచక్రం. నెక్స్ట్ మహాపరినిర్వాణం. సో ఇది స్తూపం. ఇవన్నీ కూడా బుద్ధుడి జీవితానికి సంబంధించిన శిల్ప ప్రతీకలకు సంబంధించినవి. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఇనుప లేదా మెగాలిథిక్ అంటే బృహత్ శిలాయుగం నాటి సమాధి చిహ్నం కానిది ఏది? సో చూద్దాం. ఫస్ట్ డాల్మెన్, సెకండ్ ఆప్షన్ మెన్హిర్, ఫోర్త్ ఆప్షన్ నాడుకల్లు, థర్డ్ వన్ నాడుకల్లు, ఫోర్త్ వన్
షిస్ట్ దీనిలో ఇనుప లేదా మెగాలిథిక్ యుగం నాటి సమాధి చిహ్నం కానిది ఏంటి అంటే ఆప్షన్ 3 నాడుకల్లు. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏది సార్కోఫేగస్ అనే పదానికి వివరణగా సరిపోతుంది? ఆన్సర్ మట్టి శవపేటిక. నెక్స్ట్ వన్, కింది ప్రదేశాల్లో ఎక్కడ ఏనుగు ఆకారం కలిగిన శవపేటిక బయల్పడింది? ఆన్సర్ ఏలేశ్వరం. నెక్స్ట్ వన్, శాతవాహనుల శాసనాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. సో ఇక్కడ ఫస్ట్ చిన్న గంజాం శాసనం 3వ పులోమావి వేయించాడు. నెక్స్ట్ మ్యాఖధోని శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు. వీటిలో సరైనది ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. నెక్స్ట్ శాతవాహనుల పాలనకు సంబంధించి అనేక గ్రామాల సముదాయాన్ని ఏమని పిలిచేవాళ్ళు? ఆప్షన్ 1 గుల్మి. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో ద్రవ్య రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రపరిచే కోశాధికారి ఎవరు? ఆన్సర్ హేరనికుడు. హేరనికుడు. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో వస్తు రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రపరిచే అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బాండాగారికుడు. బాండాగారికుడు. నెక్స్ట్ శాతవాహనుల కాలానికి సంబంధించి ప్రతీహారుడు అనే పదం దేన్ని సూచిస్తుంది? ద్వారపాలకుడిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో రజ్జుగాహకుడు నిర్వహించిన బాధ్యత ఏమిటి? ఆన్సర్ భూమిని సర్వే చేసి శిస్తు వసూలు చేయడం అనేది. నెక్స్ట్ వన్, శాతవాహనుల రాజ్య విభజనకు సంబంధించి కింది వాటిలో సరైన ఆరోహణ క్రమం ఏంటి? సో చూద్దాం. ఫస్ట్ గ్రామం, నెక్స్ట్ విషయం, నెక్స్ట్ ఆహారం, నెక్స్ట్ రాజ్యం. నెక్స్ట్ వన్, తెలంగాణలో మూకీ చిత్రాలకు మార్గదర్శి ఎవరు? ధీరేన్ గంగూలీ. ధీరేన్ గంగూలీ. నెక్స్ట్ క్వశ్చన్, బంజారా హిల్స్ ప్రాంతంలో భాగ్యనగర్ స్టూడియోను ఎవరు నిర్మించారు? బాదం రామస్వామి. నెక్స్ట్, హైదరాబాద్లో నిర్మితమైన మొదటి సినిమా స్టూడియో ఏది? మహావీర్ సింగ్ స్టూడియో.